ఫెడరల్ ఫ్రంట్ దిశగా టీఆర్ఎస్ మరో ముందడుగు వేసింది. వైసీపీ అధినేత జగన్తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావడం ఏపీ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అటు పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు పడింది. మరోవైపు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణం చేశారు. తెలంగాణలో పొలిటికల్ డెవలప్మెంట్స్ పై మరిన్ని వివరాలు డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్. సంధ్య, తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నంత పనిచేశారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ గతంలోనే ప్రకటించిన కేసీఆర్ ఈరోజు ఆ దిశగా ఫెడరల్ ఫ్రంట్లో జగన్ని లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు వైసీపీ అధినేత జగన్తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులంతా కూడా జగన్తో భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్లోకి రావాలంటూ జగన్ ఆహ్వానించారు. దీంతో అంటే ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. జగన్ ఫెడరల్ ఫ్రంట్లో చేరి కేసీఆర్తో కలిసి పనిచేస్తే అది కాంగ్రెస్ కూటమి, ఏదైతే కాంగ్రెస్ కూటమి ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉందో చంద్రబాబు నాయకత్వంలో ఉంది, ఆ కూటమికి గట్టి పోటీ జగన్ ద్వారా ఇవ్వాలనే ఆలోచనలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఫెడరల్ ఫ్రంట్పై కీలక చర్చలు జరిగాయి. ఈ చర్చల అనంతరం కూడా జగన్ మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నామంటూ కూడా ఆయన ప్రకటించారు. ఆ ప్రయత్నాన్ని స్వాగతించడం అంటే దాదాపుగా ఫెడరల్ ఫ్రంట్లో చేరేందుకు సిద్ధమవడంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఫెడరల్ ఫ్రంట్లో జగన్ను చేర్చే సందర్భంగా ముఖ్యంగా జగన్కి మరింత భరోసా, ఏపీ రాజకీయాల్లో మరింత బలం చేకూర్చే దిశగా కేసీఆర్ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకొని ఉన్నట్లు మనకు తెలుస్తుంది. రేపటి నుంచి లండన్లో ఉన్న తన కుమార్తెను చూసేందుకు జగన్ వెళ్తున్నారు. దాదాపు వారం రోజుల పాటు జగన్ విదేశాల్లోనే ఉంటారు. ఈ నేపథ్యంలో వారం రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి మొదటి వారంలో జగన్ కేసీఆర్ భేటీ అమరావతిలో జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే దిశగా ఇప్పటికే టీఆర్ఎస్ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తున్నామని ఈరోజు కేటీఆర్ ప్రకటించారు. గతంలో ఎంపీ కవిత లాంటి వాళ్ళు కూడా ప్రత్యేక హోదా ఏపీకి ఇస్తే తమకు అభ్యంతరం ఏం లేదంటూ చెప్పారు. స్వయంగా కేసీఆర్ కూడా ఒకసారి చెప్పారు. ఈ నేపథ్యంలోనే అమరావతిలో జగన్ కేసీఆర్ భేటీ సందర్భంగా ప్రత్యేక హోదా విషయంపై కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాసేందుకు కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఆ రోజు భేటీ సందర్భంగా ప్రధాని మోడీకి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ లేఖ కూడా రాయనున్నట్లు, ఆ లేఖ రాసిన తర్వాత ఫెడరల్ ఫ్రంట్లో జగన్ చేరే అంశాన్ని స్పష్టంగా ప్రకటించనున్నట్లు మనకు తెలుస్తుంది. ఓవరాల్గా చూసినప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అనేది ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈ లోక్సభ స్థానాలు మొత్తం 42 లోక్సభ స్థానాల్లో కూడా లోక్సభ సభ్యులంతా కూడా దీనికి ఫెడరల్ ఫ్రంట్కి మద్దతు ఇస్తే ఖచ్చితంగా ఇది బలోపేతం అవుతుంది. ఈ డిమాండ్కు అనుకున్న లక్ష్యం దిశగా ముందుకు పోతామనే భరోసా ఏర్పడుతుందని కూడా జగన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ అడుగు పెట్టబోతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా చూస్తే ఫెడరల్ ఫ్రంట్ కోసం ఇప్పటికే కేసీఆర్ అఖిలేష్ యాదవ్ యూపీలో కీలక నేత, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత నవీన్ పట్నాయక్ ఒడిశా సీఎంతో భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కూడా కలిశారు. కర్ణాటక ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు, గతంలో కర్ణాటక నాయకుడిగా ఉన్న కుమారస్వామి దేవగౌడ్ను కూడా కేసీఆర్ కలిశారు. ఆ తర్వాత తమిళనాడు కీలక నేత డిఎంకే నేత స్టాలిన్ని కలిశారు. వీళ్ళంతా కూడా ఫెడరల్ ఫ్రంట్లో చేర్చే దిశగా సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా జగన్తో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ మొదటిసారి భేటీ అయ్యారు. ఇప్పటివరకు ఫెడరల్ ఫ్రంట్ విషయంపై జరిగిన చర్చలన్నీ కూడా కేసీఆర్ఏ జరిపారు. ఈసారి మాత్రం జగన్తో జరిగిన చర్చల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ పాలు పంచుకున్నారు. ఓవరాల్గా చూసినప్పుడు ఫెడరల్ ఫ్రంట్ని బలోపేతం చేయడం, 150 స్థానాలకు పైగా గెలుపొందితే అప్పుడు కాంగ్రెస్ బీజేపీ కూటమిలకు ధీటుగా నిలబడవచ్చనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఏపీ రాజకీయాల్లో ఒక రకంగా వేలు పెడతానంటూ ఎప్పటి నుంచో చెప్తున్న కేసీఆర్ ఈరోజు వేలు పెట్టేశారు. జగన్తో భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్లోకి జగన్ ఆహ్వానించారు. జగన్ ఫెడరల్ ఫ్రంట్లో చేరుతున్నట్లు ప్రకటించడం ఒక్కటే ఇక మిగిలి ఉంది. ఇది ఫెడరల్ ఫ్రంట్కి సంబంధించి ఈరోజు జరిగిన అప్డేట్. మరోవైపు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో 4 ఎమ్మెల్సీలు మొత్తం గత ఎన్నికలకు ముందు పార్టీ మారారు. ఇందులో 3 ఎమ్మెల్సీలపై ఇప్పుడు వేటు పడింది. యాదవ్ రెడ్డి, రాముల్ నాయక్, భూపత్ రెడ్డి, ముగ్గురిపై స్వామిగౌడ్ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఈరోజు వేటు వేశారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడం, టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీళ్ళ ముగ్గురిపై వేటు వేశారు. కొండా మురళిపై కూడా ఎమ్మెల్సీ పార్టీ మారారు. గత ఎన్నికల ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఆయనపై కూడా వేటు వేయాలని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన ఇప్పటికే రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయనపై స్పీకర్ చైర్మన్ ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. ఇక రేపటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఈరోజు రాజ్భవన్లో ప్రోటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ఖాన్
ప్రమాణ స్వీకారం చేశారు. రేపు స్పీకర్ నామినేషన్ ప్రక్రియ, ఎల్లుండి స్పీకర్ ఎన్నిక జరగబోతుంది. స్పీకర్గా ఎవరు ఎన్నిక అవుతారన్నది మాత్రం కొంత ఆసక్తి రేపుతుంది. బీసీ వర్గానికి చెందిన నేతకే స్పీకర్గా అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావించిన ఈటెల రాజేందర్ని, ముఖ్యంగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ని స్పీకర్గా ఖరారు చేయాలని భావించినప్పటికీ ఆయన కొంత సుముఖత వ్యక్తం చేయని నేపథ్యంలో ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. పోచారం శ్రీనివాసరెడ్డి పేరు స్పీకర్ పదవికి దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. రేపు స్పీకర్గా పోచారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఈటెల రాజేందర్, పద్మా దేవేందర్ రెడ్డి పేర్లను కూడా ఇంకా పరిశీలనలో ఉంచారు. ఓవరాల్గా రేపు స్పీకర్ నామినేషన్ కార్యక్రమం, ఎల్లుండి స్పీకర్ ఎన్నిక జరగబోతుంది. ఆ తర్వాత 19వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత 20వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఓవరాల్గా 4 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాట్లు అటు అధికారులు అంతా కూడా పూర్తి చేశారు. మరోవైపు సిఎల్పి నేతగా, కాంగ్రెస్ పక్ష నేతగా ఎవరు ఎన్నిక కాబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు సిఎల్పి నేతగా ఉన్న జానారెడ్డి నాగార్జున సాగర్ నుంచి పరాజయం పాలైన నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్తగా సిఎల్పి నేతను ఎన్నుకోవాల్సింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ఒక హోటల్లో జరగబోతుంది. దీనికి కాంగ్రెస్ దూతగా వేణుగోపాల్ కూడా హాజరు కాబోతున్నారు. రేపు ఉదయం జరిగే 9 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం భేటీ అవుతుంది. ఈ భేటీలో సిఎల్పి నేతను వాళ్ళు ఎన్నుకోబోతున్నారు. ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం సిఎల్పి నేతగా బట్టి విక్రమార్కను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు శ్రీధర్ బాబు, సీనియర్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సిఎల్పి పీఠంపై కన్నేశారు. అయితే బట్టి వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు మనకు సమాచారం ఉంది. సంధ్య. Right, Kalyan, thanks for the updates.